తిరుమలను వ్యాపార కేంద్రంగా ఏ విధంగా మార్చారనేది వైవి సుబ్బారెడ్డి గారు గతంలో బోర్డు మీటింగ్ లో మాట్లాడారు. ఏకపక్షంగా ఇంత కాదు అంత పెంచండి ఇంత పెంచండి అని. ఒకసారి ఆ వీడియో ఒక్కసారి ఆయన మాట్లాడింది ఒక్కసారి చూద్దాం మేడం. చూసి యామిని గారితో మాట్లాడదాం. 800 పెట్టావు కదా, 800 2000 చెయ్యి. కోట ఈ పెంచాయన్న ముందు అవి 2000 చెయ్యి. సుప్రభాతం 2000 చెయ్యి. తోమాల సార్ ఇంగ్లీష్ తోమాల ఆల్రెడీ 2000 చేసావు, 2500 చెయ్యి. సో సుప్రభాతం ఇందాక చెప్పాం కదా 2000 సుప్రభాతం. ఓకే, తోమాల 2500 లేకపోతే సార్ 45 మినిట్స్ కూర్చుంటారు 10,000 చేయొచ్చు. 45 మినిట్స్ కదా కూర్చున్నది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ అభిషేకం. 5000 చేయండి. తోమాల 400 800 పెట్టావు కదా, 800. అది యామిని గారు నమస్తే. నమస్తే అండి. రైట్, చూడండి వ్యాపార కేంద్రంగా తిరుమలను మార్చేశారు. స్వామివారిని పూర్తిగా గత 5 సంవత్సరాలు అంటే ఆయనకు ఎట్లాంటి ఇబ్బందులు ఉండకపోయినప్పటికీ కూడా ఈ విధంగా అపవిత్రం చేసే ప్రయత్నం అయితే వీళ్ళందరూ చేశారు. సో మీరు కూడా గత కొద్ది రోజులుగా ఈ ఇష్యూ వచ్చినప్పటి నుంచి చాలా మనోవేదనకు గురవుతున్నారు. చాలాసార్లు కంటదడి పెట్టుకున్న పరిస్థితి. ఇప్పటికీ ఈ పాపంలో బీజేపీ కూడా భాగస్వామ్యం, వాళ్ళు కూడా బోర్డు మెంబర్గా ఉన్నారంటూ కొత్త వాదన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు ఏం చెప్తారు మేడం? శ్రీమాత్రే నమః. ఒకటి, పాపం శిశుపాలుడి పాపం అనేది 100 పాపాలు లెక్క పెట్టిన తర్వాత శ్రీకృష్ణుడు ఎలాగైతే కనుక అతన్ని సంహరించడం జరిగిందో, అలాగే ఈ 5 సంవత్సరాల్లో, గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళు లెక్కలేనన్ని పాపాలు చేసి ఈ రోజున ఆ పాపము లడ్డు విషయంలో పండగానే ప్రపంచమంతా తెలిసేలా పండింది. అదే అంటారు కదా, ఎందుకు ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ప్రతి సందర్భంలోనూ దాదాపుగా ప్రతి రోజు అండి, మీరు అతిశయోక్తి కాదు, ఒకసారి న్యూస్ చూస్తూ ఉండండి, వెనక్కి వెళ్తే ప్రతి రోజు కూడా రాష్ట్రంలో ఉన్న హిందువులు బాధపడి మదనపడి మనోవేదన చెందినటువంటి పరిస్థితే మనం చూస్తాము. ఎందుకంటే ఇందాక జ్యోత్స్న గారు చెప్పారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర టెంపుల్ దగ్గర 1000 సంవత్సరాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ని కబ్జా చేసుకొని అక్కడ సిలువ పెడుతున్నారని తెలిసి, నేను అసలు పార్టీ పరంగా కూడా అప్పటికప్పుడు తెలిసి వెళ్తే, నా మెడలో మీరు చూడండి 365 డేస్ అమ్మవారు ఉంటది. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ లేడీ ఒకటి అమ్మవారి పైన ఇట్లా నా మెడ పైన బూటకాలతో పెట్టి మాట అన్నది, అందరి ముందు అన్నది. నన్ను ఇలా కింద పడేసి నా మెడ పైన ఇలా అమ్మవారి పైన బూటకాలు పెట్టి నొక్కుతూ, మీ దేవుడేంటి, మీ